యాపిల్ బ్యూటీ హన్సిక మొత్వాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2007లో దేశముదురు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత నటి హన్సిక మొత్వాని 2011 సంవత్సరంలో సూరజ్ దర్శకత్వం వహించిన మా పిల్లై చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. తెలుగులో ఎన్టీఆర్, రామ్ పోతినేని, ప్రభాస్తో బిల్లా, రవితేజతో పవర్ సినిమాలు చేసింది హన్సిక. హన్సిక తెలుగు, తమిళ్తో కన్నడలోనూ ఒక సినిమా చేసింది హన్సిక. ఇక తమిళ్లో జయం రవితో ఎంగేయం కాదల్, నటుడు విజయ్తో వేలాయుధం, నటుడు ఉదయనిధి స్టాలిన్తో ఒరుకల్ ఒరుగీమ్, రోమియో అండ్ జూలియట్ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించింది. నటి హన్సికను తమిళ చిత్ర పరిశ్రమ అభిమానులు కుట్టి ఖుష్బూ అని పిలుస్తారు. నటి హన్సిక మొత్వాని అతి తక్కువ సమయంలోనే ప్రముఖ నటీమణుల జాబితాలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 2020 తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం వెబ్ సిరీస్, సినిమాల్లో నటిస్తోంది. డిసెంబర్ 2023లో హన్సిక తన ప్రియుడు సోహెల్ కతురియాను వివాహం చేసుకుంది. ప్రస్తుతం హన్సిక గాంధారి చిత్రంలో నటిస్తోంది. చాలా చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హన్సిక. 9 ఏళ్ల వయసులో షకలక బూమ్ బూమ్ సీరియల్తో అప్పుడే మంచి పేరు సంపాదించుకుంది. ఆగస్టు 9, 1991లో ముంబైలో జన్మించింది. క్యూటెస్ట్ హీరోయిన్ హన్సిక ఆగస్టు 9న 36 ఏళ్ల వయసు పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల వయసులోనే షకలక బూమ్ బూమ్ సీరియల్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ సినిమాలు క్రిష్, కోయి మిల్ గయాలో చైల్డ్ ఆర్టిస్ట్ గాను నటించింది హన్సిక. దేశముదురు సినిమాతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్. బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా ఫిల్మ్ఫేర్ అవార్డును సైతం సొంతం చేసుకుంది సన్యాసి బ్యూటీ హన్సిక. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను సొంతం చేసుకున్న హన్సిక మొత్వాన్ని వృత్తిపరంగా, వ్యక్తిగతంగా బౌద్ధం తనకు ప్రశాంతతను ఇచ్చినందుకు బౌద్ధంలోకి కన్వర్ట్ అయ్యానని ప్రకటించింది. పేద పిల్లలకు, బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న మహిళలకు తన పరిధిలో సేవలందిస్తోంది. సుమారు 50 సినిమాల్లో హన్సిక హీరోయిన్గా నటించింది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటి హన్సిక మొత్వాని. ప్రస్తుతం ఈ బ్యూటీ తన వ్యక్తిగత జీవితం సంక్షోభంలో ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అందాల తార 2022లో వ్యాపారవేత్త సోహెల్ కతురియాను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇక అయితే పెళ్ళైన కొద్ది కాలంలోనే హన్సిక జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బలపడుతున్న విడాకుల రూమర్లు. అయితే గత కొంతకాలంగా హన్సిక తన భర్త సోహెల్కు దూరంగా తన తల్లితో కలిసి ఉంటున్నట్టు సమాచారం. ఇది వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని వస్తున్న రూమర్లకు మరింత బలం చేకూర్చింది. ఈ రూమర్లు ఒకవైపు ఉండగానే హన్సికపై ఆమె సోదరుడి భార్య తీవ్రమైన ఆరోపణలు చేయటం సంచలనం సృష్టించింది. హన్సిక, ఆమె తల్లి తమను గృహహింసకు గురి చేశారని ఆరోపిస్తూ ఆమె కేసు పెట్టడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం హన్సిక ఒకవైపు వైవాహిక జీవితంలో సమస్యలు, మరోవైపు కుటుంబ వివాదాలతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫుల్ ఫోకస్ ఆన్ కెరియర్. ఈ సమస్యలు, నిరాశ నుంచి బయటపడటానికి హన్సిక ఇటీవల కొన్ని విహారయాత్రలు చేసి తిరిగి వచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇకపై తన దృష్టిని పూర్తిగా మళ్లీ సినిమాలపైనే కేంద్రీకరించాలని ఈ బ్యూటీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తనపై వస్తున్న విమర్శలు, వార్తల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నంలో హన్సిక ఉన్నట్లు టాక్. తనకు అత్యంత సన్నిహితురాలు వద్ద హన్సిక మాట్లాడుతూ ఈ ఏడాది చివరికల్లా తన జీవితంలోని ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మరి హన్సిక సినీ కెరీర్ ఏ విధంగా మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. న్యూమరాలజీ ప్రకారమే పేరు మార్పు. ఇలా విడాకుల గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట ఈ వార్తలను ఎక్కడా ఖండించలేదు. ఇకపోతే తాజాగా హన్సిక తన సోషల్ మీడియా ఖాతాలో కూడా తన పేరును మార్చుకున్నారు. విడాకులు కన్ఫర్మ్ అయ్యాయని, అందుకే ఈమె పేరు కూడా మార్చుకుందనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా తన పేరు మార్చుకోవడానికి గల కారణాలను హన్సిక వెల్లడించారు. పేరు మాత్రమే మార్చుకున్నా, తన వ్యక్తిగత కారణాల వల్ల పేరు మార్చుకోలేదని హన్సిక క్లారిటీ ఇచ్చారు. ఇలా పేరు మార్చుకోవటం అనే ఐడియా తన తల్లిదని, ఆమె న్యూమరాలజీని బాగా నమ్ముతారని తెలిపారు. ఇలా కొత్త స్పెల్లింగ్ చేర్చడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తన తల్లి తనకు సూచించినట్లు ఆమె తెలిపారు. అమ్మ నమ్మకం ప్రకారమే తాను తన పేరును మాత్రమే మార్చుకున్నానని, నా వ్యక్తిగత జీవితాన్ని కాదు అంటూ హన్సిక వెల్లడించారు. ఇలా హన్సిక ఈ విషయంపై క్లారిటీ ఇవ్వటంతో ఈమె విడాకులు తీసుకోలేదని, కేవలం న్యూమరాలజీ ప్రకారమే పేరు మార్చుకున్నారని క్లారిటీ రావటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా హన్సిక, సోహెల్ ఎక్కడా కలిసి కనిపించకపోవటం గమనార్హం. నటి హన్సిక విడాకులు తీసుకోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇన్స్టా స్టోరీలో పెట్టిన నోట్ వైరల్గా మారింది. పుట్టినరోజు వేడుకలు చేసుకున్న ఆమె ఈ ఏడాది తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని అన్నారు. 2025 గురించి చెబుతూ, ఈ సంవత్సరం నేను అడగకుండానే ఎన్నో పాఠాలు నేర్పింది. నాలో నాకు తెలియనంత బలం ఉందని తెలిసేలా చేసింది. ఈ పుట్టినరోజున మీ అందరి శుభాకాంక్షలతో నా హృదయం ఉప్పొంగిపోతోంది, చాలా ప్రశాంతంగా ఉంది అన్నారు. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని నోట్ రాశారు. దీంతో ఆమెపై వస్తున్న రూమర్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. థియేటర్లో క్రేజీ సినిమాలు, ఓటీటీలో థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లు. 2022 డిసెంబర్లో హన్సిక తన ప్రియుడు సోహెల్ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని లవ్ షాదీ డ్రామా అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్గా కూడా విడుదల చేశారు. అయితే హన్సిక, సోహెల్ విడివిడిగా ఉంటున్నట్లు కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ
ఈ వార్తలను సోహైల్ ఖండించినప్పటికీ హన్సిక మాత్రం ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన సోషల్ మీడియా నుంచి పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. ప్రస్తుతం హన్సిక శ్రీ గాంధారిలో నటిస్తున్నారు. ఆర్ కన్నన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.